గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బిజీ అయినా మనందరి కోసం తీసాడు. ఓజీ యాక్సెప్ట్ చెప్పాలి. ఆయన ఓన్లీ ఇప్పుడు గ్రాస్ ప్రీమియర్ షో గ్రాస్ చూసుకుంటేనే 100 కోట్లు 200 కోట్లు వసూలు చేసేలా ఉంది. అనుకున్న విధంగా టికెట్ 1000-2000కి ప్రతి హౌస్ ఫుల్ అయ్యి అనుకున్నట్లు అందరూ ఎస్టిమేషన్ వేసినట్టు ఉంటే అసలు డే 1 1000 కోట్లు కొట్టే సినిమా ఓజీ. కెరియర్లోనే ఎవ్వడు లేని రికార్డు సృష్టిస్తుంది ఓజీ అని అనుకుంటున్నా. ఇందులో చిన్న క్యామియో, నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను, సాహోకి ఓజీకి లింక్ ఉండి ఇందులో అకిరా ఎంట్రీ ఉంటే ర్యాంప్ అసలు పీక్స్ వెళ్ళిపోయింది అనమాట మూవీ. అసలు ఎవ్వడు కూడా దగ్గరకు రాలేడు, ఈ సినిమా దరిదాపుల్లోకి రాలేడని నేను అనుకుంటున్నాను. ఛాయ్ పట్టుకొని ఏపీని వణికిచ్చేశాడు. ఇప్పుడు కత్తి పట్టుకొని టాలీవుడ్ని ఇరికిచ్చేసి మొత్తం లేపేస్తాడు రికార్డ్స్ తోటి. వేరే లెవెల్లో ఉంటుంది అనేది మేము వచ్చాం. అసలు ఆ టికెట్లు 1000 కాదు 2000 3000 అయినా దొరకట్లేదు. నిన్నేదో నాకు పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ ఫ్రెండ్ ఉండబట్టి నాకు టికెట్ దొరికింది. టికెట్ 1500. మేము కూడా బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఓజీ, ఏ హాల్లో చూసినా ఓజీయే. అసలు ఏంటండి, ఆయన గురించి ఆయన పేరు మీద హిస్టరీ రాసి పెట్టుంది. ఎక్కడ నువ్వు గతంలో పోయిన 2001 ఖుషి, తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది 2013 2025 ఓజీ. ఈ రికార్డ్ని బ్రేక్ జపనీస్ వేరే లెవెల్లో ఉంది. ఓజిస్ గంభీర నా కొడకల్లారా అనే డైలాగ్ అయితే వేరే విధంగా ఉంది. అసలు ఏంటి, ఎలా రాశాడు సుజిత్ ఈ డైలాగులు. అసలు తమ్మని బీజిఎం అయితే రక్త చైతన్య బీజిఎంకి చెవులు కాదు గుండెకాయలు కూడా పగిలిపోతాయి. అరే వచ్చేటప్పుడు మీకు పెళ్ళిళ్ళు అయితే ఎల్ఐసి పాలసీ బుక్ చేసుకొని రండి, అంబులెన్స్ ఉంటుంది బయట, మీరు పోయిన మీ పెళ్ళమిడల డబ్బులు మిగిలితే అర్థమైంది. కొనిదెల తమ్మనికి మారబోతున్నాడు, కమింగ్ సూన్. ఓజీ మూవీ చెప్తున్నా కదా, ఓజీ మూవీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఇంకా సినిమా టైం కాలేదు. 10:15కి ఫస్ట్ షో ఉంది. ప్రసాద్ ఐమాక్స్లో హౌస్ఫుల్, టికెట్లు మాత్రం హౌస్ఫుల్ అయిపోయినాయి. నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. చెప్తున్నాను కదా, ఈ రోజు మాత్రం పండగే పండగ. దసరా పండగ అక్టోబర్ 2 ఉంది. ఫ్యాన్స్ అందరి కోసం ఈరోజు 24th నైట్ ఉంది పండగ. ప్రతి ఒక్క ఇంట్లో జరుపుకోవాల్సిన పండగ. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ కాడ ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు టికెట్, ఎప్పుడు సినిమా టైం అవుతుంది, ఎప్పుడు సినిమా చూద్దాం వెయిట్ చేస్తున్నాము. చెప్తున్నాను కదా, అందులో ఉన్న ఫైట్ మొత్తం బ్లడ్తో ఉన్న ఓజీ పోస్టర్, ఓజీ వావ్. అసలు చెప్తున్నా కదా, ఇక్కడ చూడండి సందడి జాతర. అండ్ ఇవి టవల్స్ అమ్ముతున్నారు, హెడ్ మాస్క్ అమ్ముతున్నారు. చాలా అంటే చాలా, మొత్తం ఒక జాతరలో ఎన్ని రకాల ఐటమ్స్ అమ్ముతారు, అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. చూడండి ఈ సినిమా మాత్రం చెప్తున్నాను, ఫస్ట్ షో కలెక్షనే 500 కోట్లు పక్క వస్తుంది. చెప్తున్నాను కదా, ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో అలాంటి సంక్రాంతి పండుగలు 10 పండుగలు కలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఫస్ట్ షో పబ్లిక్ ఆడియన్స్కి అలా ఉంటుంది. ఆ పండుగలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఒకప్పుడు గబ్బర్ సింగ్ ఎలా ఇట్టు కొట్టింది, దానికి మించి ఇట్టు కొడుతుంది. చెప్తున్నా ప్రతి ఒక్క ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు చూడండి. మిరాకిల్ ఫంక్షన్లో సందడి ఏంటి, ఈ పబ్లిక్ వెయిట్ చేయడం ఏంటి. పవన్ కళ్యాణ్ ఎంత పిచ్చా, డిప్యూటీ సీఎంగా ఉండి మా కోసం కూడా ఇంత కష్టపడి మా కోసం మూవీస్ తీస్తున్నారా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇలానే కాదు, ఇంకా మా కోసం ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాము. రేట్ల విషయంలో ఒకవైపు పెంచొద్దంటూ కూడా ఒకవైపు హైకోర్టు చెప్పింది. దీనిపైన ఏమంటారు యాజ్ ఏ ఫ్యాన్ గా, పవన్ కళ్యాణ్ అభిమానిగా? నేను చెప్తున్నాను, రేట్లు పెంచడంలో కొంచెం ఒకటి ఉంది. ఏంటంటే ఆ రేట్లు పెంచి ఆ రేట్లు డబ్బులు తీసుకొని మన పేదోళ్లకు పంచడానికి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు. రేట్లు పెంచడంలో కూడా ఒక ఉంటుంది, టెక్నిక్ ఉంటుంది. కానీ ఈ డబ్బులు మాత్రం అయితే పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకు పెడతారు అనుకుంటున్నాను. ఈ డబ్బులు మాత్రం పెంచని చెప్పి ఎవరు బాధపడకండి. ఉన్నోళ్ళు మాత్రం కొనుక్కోండి, లేని వాళ్ళు మాత్రం కోసం కూడా చాలా థియేటర్లు ఉన్నాయి, తీసుకోవచ్చు. 300-200 టికెట్లు కూడా ఉన్నాయి. ఓన్లీ మల్టీప్లెక్స్లో మాత్రం 450 రూపీస్ టికెట్ ఉంది. ప్రసాద్ ఐమాక్స్లో ఫస్ట్ షో ప్రీమియర్ షో 800 రూపాయలు ఉంది. ఆడియన్స్ చెప్తున్నాను, ఫస్ట్ షో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ నుంచి రేట్ తక్కువ ఉంటాయి. సినిమాల పైన ఇది వర్తిస్తుంది అంటున్నా, ఏమంటారు దీనిపైన? గతంలో కూడా చాలా సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి టికెట్ తక్కువ పెట్టినాం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఎక్కువ అవుతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఇంతేనా, అంత పెద్ద సినిమా తీసిన అని చెప్పేసి ఆ సినిమా తగ్గట్టు టికెట్ పెట్టారు అనుకుంటున్నాను. అయితే కుప్పం నుంచి వచ్చాం, చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పం, ఆంధ్ర. యాక్చువల్లీ ఓజీ కోసమే. యాక్చువల్లీ ఉన్నాయి, కానీ హైదరాబాద్ ఉన్న క్రేజ్ అక్కడ కుప్పంలో ఉన్నాయి కాబట్టి అందుకోసం కుప్పంలో ఉన్నాయి. అక్కడ క్రేజ్ బాగున్నాయి. అక్కడికనే నేను యాక్చువల్లీ నేను బెంగళూరులో వర్క్ చేస్తుంటాను.
సో బెంగళూరు నుంచి నాకు కర్ణాటక కదా, అక్కడికంటే ఇక్కడ బాగా హైప్ ఉంటుంది కాబట్టి దీనికోసం నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను.